జనరల్లీ ఈ మధ్యలో ఆటిజం కిడ్స్ పేరెంట్స్ దగ్గర ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏమంటే నా కిడ్స్ అటెన్షన్ ఇవ్వట్లేదు సార్, ఒక యాక్టివిటీ చేయమంటే వారు త్వరగా ఆ యాక్టివిటీ నుండి జంప్ అయిపోతున్నారు ఈజీగా, అలానే ఒక కంప్లైంట్స్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ వీడియోలో మనం ఎలా అటెన్షన్ ఇంప్రూవ్ చేయొచ్చు అలాంటి యాక్టివిటీస్ని చూస్తాం. అటెన్షన్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక బీట్స్ యాక్టివిటీ చేయం, ఈ బీట్స్ని ఈ థ్రెడ్లు వేయంటే వారు వేయాలి. సో వారు ఆ బీట్స్ తీసుకుంటారు, వేయడానికి వెళ్తారు, వెంటనే వారు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో వారు డైవర్ట్ అయ్యి వెళ్ళిపోతారు ఇంకో వేరే యాక్టివిటీ చేయడానికి. అదే ఒక అటెన్షన్ ఉండే బాబు ఏం చేస్తారు, కంప్లీట్ చేస్తాడు. అదే అటెన్షన్ స్పాన్ బాగుండే బాబు ఏం చేస్తారు, దీంట్లో ఒక 10 బీట్స్ ఉన్నాయంటే ఆ 10 బీట్స్ని కంప్లీట్ చేసి వేరే యాక్టివిటీకి వెళ్తారు. మనం కొన్ని యాక్టివిటీస్ స్టార్ట్ చేసే ముందరగా కొన్ని విషయాలు చేయాలి. లైక్ ఆ కిడ్ టైమింగ్లో ఎలా ఉంటాడు, అగ్రెసివ్గా ఉంటాడా, లేదా కామ్గా ఉంటాడా, లేదు చాలా కామ్గా ఉండేది, ఏది లేజీగా చేయడంటే మనం ఎలా రెయిన్ఫోర్స్మెంట్ ఇస్తే వాడు యాక్టివ్గా వాడు ఫోకస్ చేస్తాడు, లేదా అగ్రెసివ్గా ఉంటే మనం ఏమి ఇస్తే వాడు మనతో పాటు వచ్చి యాక్టివిటీలో పార్టిసిపేట్ చేస్తాడు, అండ్ ఏ డేలో ఎలా ఉంటాడు, ఏ టైం ఫ్రీగా వాడు కంఫర్టబుల్గా ఫీల్ అవుతాడు, ఇవి అన్నీ మనం అనలైజ్ చేసుకుని ఒక షెడ్యూల్ లాగా ఫామ్ చేసుకుని తర్వాత స్టార్ట్ చేస్తే కొద్దిగా మనకి ఎఫెక్టివ్గా ఉంటుంది. సో అటెన్షన్ పెంచడానికి ఫస్ట్ యాక్టివిటీ ఏంటంటే ఫింగర్ పెయింటింగ్. ఈ ఫింగర్ పెయింటింగ్ చేసే వల్ల ఈ అటెన్షన్ మాత్రం కాదు, కొన్ని కిడ్స్కి టాక్టిల్ సెన్సరీ ఇష్యూస్ ఉంటుంది. సో అది కూడా కొద్దిగా కట్ డౌన్ అవుతుంది. సో ఈ ఫింగర్ పెయింటింగ్ చేసేటప్పుడు ఈ మెస్సీ ప్లేన్ లైట్ చేసే వల్ల అంటే డిఫరెంట్గా వారు ఫీల్ అయ్యే వల్ల కాన్సన్ట్రేట్ చేస్తారు. అండ్ డిఫరెంట్ సర్ఫేస్, డిఫరెంట్ టైప్ ఆఫ్ పేపర్స్ లేదా డిఫరెంట్ టైప్ ఆఫ్ సైజెస్ ఇలాంటి ప్లేస్లో చేసేటప్పుడు వారికి ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ అటెన్షన్ పే చేస్తారు. సో చాలా బాగా అటెన్షన్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ వన్ అనిమల్ వాకింగ్. ఏంటి సార్ అనిమల్ వాకింగ్ అన్నిటికీ చెప్తున్నారంటే, అనిమల్ వాకింగ్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో డిఫరెంట్ టైప్లో మనం వాడేటప్పుడు అటెన్షన్ కూడా చాలా బాగా పెరుగుతుంది. లైక్ ఒక ఎలిఫెంట్ వాకింగ్ ఇచ్చామంటే ఆ బాబుని ఒక సర్కిల్ షేప్లో లేదు ఒక స్క్వయర్ షేప్లో ఇలాగ ఫస్ట్ ఇవ్వడం, తర్వాత ఆ స్క్వయర్ షేప్ సర్కిల్ షేప్ని ఏదైనా వస్తువుని తీసుకుని వెళ్ళి పెట్టడం, ఇలాంటివి చేసేటప్పుడు ఏమవుతుందంటే బాగా అటెన్షన్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ వన్ మిర్రర్ ప్లే. ఈ మిర్రర్ ప్లేలో వారి ఫేస్ని వారు మిర్రర్లో చూసుకునేటప్పుడు కొద్దిగా ఇమిటేషన్ చేసుకునేటప్పుడు చాలా బాగా అటెన్షన్ పే చేస్తారు కొద్దిగా. దాంతోపాటు మ్యూజిక్ యాడ్ చేసుకుని ఒక ఇమిటేషన్ చేసుకుని ఒక డాన్స్ లాగానో లేదు బాడీ పార్ట్స్ టచ్ చేసుకుని ఇలా చెప్పడం వలన అటెన్షన్ చాలా బాగా పెరుగుతుంది. నెక్స్ట్ వన్ ఏంటంటే, ఇప్పుడు కలర్ పేపర్స్ ఉంటాయి కదా, ఆ పేపర్స్ని మనం కట్ చేసి బాగా చింపేసి దాన్ని బ్లో చేయమనాలి. ఆ పేపర్స్ డిఫరెంట్ కలర్స్లో ఉండే వల్ల ఏమవుతుందంటే వారు బ్లో చేసేటప్పుడు వారికి చాలా చూడడానికి విజువలైజ్గా చాలా బాగుంటుంది అంటే అటెన్షన్ బాగా పే చేస్తారు. దీనివల్ల అటెన్షన్ అనేది చాలా బాగా పెరుగుతుంది. నెక్స్ట్ వన్ బబుల్స్ యాక్టివిటీ. ఈ బబుల్స్ యాక్టివిటీస్ ఊదడం వల్ల బ్లోయింగ్ కూడా బాగా వర్క్ అవుతుంది అండ్ ఓరల్ యాక్టివిటీ కూడా బాగా ఉంటుంది. దీంతోపాటు దాన్ని వెళ్ళి పాపప్ చేసేటప్పుడు బబుల్స్ని అటెన్షన్ బాగా పే చేస్తారు, ప్లస్ వారు ప్లే కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఆ ప్లే ఓరియంటెడ్లో బాగా నేర్చుకుంటారు. ఓకే సార్, ఇప్పుడు మీరు అటెన్షన్ పెరగడానికి యాక్టివిటీ చెప్పారు, ఓకే కొద్దిగా వారు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, అది లాంగ్ టైమ్గా ఎలా సార్ మనము వాటిని ఇంట్రెస్టింగ్గా మనం చేయబట్టాలంటే దాంతో మనము అటెన్షన్ స్పాన్ని చెప్తాం. ఆ అటెన్షన్ స్పాన్ని ఇంప్రూవ్ చేయాలంటే మనం కొద్దిగా ఇంట్రెస్టింగ్ థింగ్స్ని యాడ్ చేసి దాంతో లాంగ్ టైమ్గా మనము ఇవ్వాలి, అప్పుడు అటెన్షన్ స్పాన్ ఇంక్రీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక డ్రాయింగ్ చేస్తాం, లైక్ స్క్వయర్ లేదు సర్కిల్ ఒక డక్ ఏదో ఒకటి వెజిటబుల్ అయిన ఉండొచ్చు, ఏదో ఒకటి డ్రా చేసేసి దాని మీద ఒక ఫెవికాల్లో ఒక డిఫరెంట్ కలర్స్ పేపర్స్ని టియర్ చేసి పేస్ట్ చేసి డిప్ చేసి లైన్స్ మీద వారిని పేస్ట్ చేయమనాలి. అప్పుడు ఏమవుతుందంటే వారికి ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మినిమం దానికి చాలా టైం పడుతుంది, ఒక పెద్ద ఒక సర్కిల్ వేసి దాంట్లో కొన్ని బౌండరీస్ అన్నీ వేసి దాని మీద పేస్ట్ చేయాలంటే అప్పుడు ఆ ఇంట్రెస్ట్తో పాటు వారు చేసేటప్పుడు అటెన్షన్ స్పాన్ అనేది చాలా బాగా పెరుగుతుంది. దాంతోపాటు కొద్దిగా శాండల్ చేయమనేది లేదు డిఫరెంట్ ఏదైనా వస్తువులు తీసుకొని చేసేటప్పుడు బాగా పెరుగుతుంది. అప్పుడు వారు సెన్సరీ టాక్టైల్ మీద వర్క్ చేసేలాగా ఉంటుంది, ఒక అటెన్షన్ స్పాన్ ఇంప్రూవ్ అయినలాగా ఉంటుంది. సో చాలా బెనిఫిట్స్ ఉంటుంది.
ఈ యాక్టివిటీస్ని మీరు ఇంట్లో ట్రై చేసి కిడ్స్కి అటెన్షన్ ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మీకు ఇలాంటి వీడియోస్ కావాలి సార్ నెక్స్ట్ వీడియో, లేదు మాకు ఇలాంటి క్వైరీస్ ఉన్నాయి అంటే మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.